హాయ్ వ్యూవర్స్, మై ఛానల్ మెంబర్స్. నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. ఇక నేను రాసిన ఈ కథలోకి వెళ్దామా? అరోగెంట్ హస్బెండ్ భాగం 9. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, బస్ పాస్ తీసుకుని చక్కగా ఆఫీస్కి వెళ్ళిరా. తన అభిప్రాయాన్ని బయటపెట్టింది నందు. నాకు నీ దగ్గర ఇదే నచ్చదు, ఆమెని కోపగించుకున్నాడు తరుణ్. అరే, ఎప్పుడైనా నేను ఏదైనా చెప్తే సరే బావా, నీ ఇష్టం అన్నావా? లేదు కదా. అలా అంటే నీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? నీ ఈగో హట్ అవుతుందా? ఎప్పుడు ఏం చెప్పినా ఇలా నాకు అడ్డుపడతావు. నీకు నచ్చినట్టు ఉండాలని చూస్తావు. నువ్వు చెప్పినట్టు నేను వినాలని అనుకుంటావు. అంతేకాని నాకు నచ్చినట్టుగా మెలగాలని మాత్రం అనుకోవు. ఇక్కడే మన ఇద్దరికి గొడవ వస్తుంది. ఆమెని విసుక్కున్న అతడు, నీకు అంతగా ఇప్పుడు వచ్చిన ఉద్యోగమే చెయ్యాలని ఉంటే అదేదో నువ్వే సిటీ నుండి అప్ అండ్ డౌన్ కాలేజీకి తిరుగు, ఎవరు వద్దన్నారు. అంతేకాని నన్ను బస్సులో ప్రయాణం చేసి అప్ అండ్ డౌన్ తిరగమని మాత్రం చెప్పకు. నాకు అలా ప్రయాణం చేసి జాబ్ చేయడం అంటే చాలా కష్టం. నేను ఎప్పుడూ ఆఫీస్కి ఇంటికి దగ్గరగా ఉండాలని అనుకుంటాను. కాబట్టి మనం సిటీకి వెళ్తున్నాం, దట్స్ ఆల్. నా ఈ నిర్ణయంలో తిరుగులేదు, కోపంతో అన్న అతడు మారన్నం పెట్టుకోకుండానే చేయి కడుక్కున్నాడు. అతడు చెప్పిన మాటలతో నందు ఉత్సాహమంతా నీరు కారిపోయింది. కాలేజీలో ఉద్యోగం దొరికినందుకు ఆమె ఎంత సంతోషంతో ఉందో ఆ సంతోషమంతా ఇప్పుడు ఆవిరైంది. లేదు, అతను ఆవిరి అయ్యేలా చేశాడు. ఆమె మనసు చిన్నబుచ్చుకుంది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు, ఇదే కాబోలు విచారించింది నందు. ఇంతవరకు సంతోషంతో వెలిగిన ఆమె ముఖంలో విచార ఛాయలు అలుముకున్నాయి. తరుణ్ తను అనుకున్నట్టుగానే ఒక వారం రోజులు సిటీ అంతటా తిరిగి అక్కడ ఒక కాలేజీ కమ్ కోచింగ్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాడు. ఇదే విషయం నందుతో చెప్పి తను ఉద్యోగం చేయబోతున్న కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఆ అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. ఆ అద్దె ఇల్లు, ఆ ఇరుకు ఏరియా అర్జున్కి నచ్చలేదు. అంతేకాకుండా అతని స్నేహితులంటూ ఎవరూ అక్కడ లేరు. అంతా కొత్తగా అనిపించింది వాడికి. దాంతో వాడు నందు వాళ్ళతో ఉండడానికి ఇష్టపడలేదు. అమ్మ వాళ్ళ దగ్గర ఉండి అక్కడే చదువుకుంటానని చెప్పి నందు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిన వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న స్కూల్లో జాయిన్ అయ్యాడు. సొంత ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంటికి వచ్చినందుకు నందు ఎంతగానో బాధపడింది. అందులో అడ్జస్ట్ కావడానికి ఆమె బాగా ఇబ్బంది పడింది. బావా, నువ్వు చేసే ఉద్యోగానికి ఇల్లు దగ్గరగా అంటున్నావు, కానీ నీకు వచ్చే జీతంలో సగం అద్దెకి పోతుంది. అప్పుడు నీకేం మిగులుతుంది? మనకి ఇల్లు ఎలా గడుస్తుంది? తను చేసిన పనికి మానసికంగా నలిగిపోయిన నందు ఒకరోజు మనసు ఉండబట్టలేక అడిగింది. ఆమెను కోపంతో చూసిన తరుణ్, సొంత ఇంట్లో లేని సంతోషం నాకిక్కడ ఉంది. ఎందుకంటే నేను నాకు నచ్చిన ఏరియాలో ఉంటున్నాను. ఆ తృప్తి చాలు నాకు అన్న అతడు, సాయంకాలం అయితే అలా లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఆడిటోరియం వెళ్ళొచ్చు, ఇంకా డబ్బులు ఉన్న రోజు సినిమాకి వెళ్ళొచ్చు. అన్నీ ఎంత దగ్గర ఉన్నాయో చూసావు కదా. ఓ 4 అడుగులు వేస్తే చాలు, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి సంబరపడ్డాడు. పిచ్చి పీకులో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు అనుకున్న నందు మరోసారి ప్రస్తావన అతని ముందు తీసుకురాలేదు. తనే సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. తరుణ్కి సండే కూడా హాఫ్ డే వర్క్ ఉంది. అది చూసుకొని వచ్చి ఆ సాయంకాలం నందుని తీసుకొని అలా వాకింగ్కి వెళ్ళేవాడు. మెయిన్ రోడ్డు మీద రణగుణ ధ్వనుల మధ్య అలా నడుచుకుంటూ వెళ్ళడం నందుకి ఏమాత్రం నచ్చడం లేదు. అది కూడా నీవెవరో నేనెవరో అన్నట్టుగా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడవడం ఆమెకి నచ్చలేదు. అతని చేతిలో చెయ్యి వేసి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది. కానీ అలా నడవడం తరుణ్కి ఇష్టం లేదు. అంటకా ముట్టకా అన్నట్టుగా ఆమెకు దూరంగా నడుస్తాడు. అతడు ఆ ఏరియాలోనే కాలేజీ చదువు చదివాడు. అప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వస్తే అలా నడుచుకుంటూ ఆమెతో చెబుతూ ఉంటాడు. అంతే తప్ప ఆమెతో రొమాంటిక్గా కబుర్లు చెప్పడం కానీ, మనసు విప్పి మాట్లాడడం కానీ చేయలేదు. అలా ఓ 2-3 సార్లు అతనితో నడిచేసరికి నందుకి విసుగు పుట్టింది. అలా వెళ్ళే కన్నా ఇంట్లో ఉండడం బెటర్ అనుకుంది. బావా, ఊరికే ఇలా రోడ్ల మీద తిరగడం నాకేమీ నచ్చడం లేదు. కావాలి అంటే నువ్వెళ్ళు, అంతేకాని నన్ను రమ్మని అనకు అంటుంటే అతని కళ్ళు చిన్నవయ్యాయి. అంటే అలా ఊరికే తిరిగితే ఏం బాగుంటుంది?
నన్నేదైనా పార్క్‌కి తీసుకెళ్ళు. అక్కడ కాసేపు కూర్చొని వద్దాం. అంతేకానీ ఇలా రోడ్డు మీద తిరగడం అంటే నాకు కష్టంగా ఉంది చిన్నగా చెప్పింది. సరే నీకు నచ్చనప్పుడు రావద్దు. నేనే వెళ్తాను అన్న అతడు ఆ తర్వాత ఆమెను రమ్మని పిలవలేదు. ఒంటరిగా వెళ్ళి వస్తున్నాడు. నందుకి సిటీకి వచ్చాక ఉద్యోగం కోసం చాలా కాలేజీల చుట్టూ తిరిగింది. కానీ దొరకలేదు. అందరూ ఎక్స్‌పీరియన్స్ కావాలి అన్నారు. లేదంటే ఉద్యోగం ఇవ్వలేమని ముఖం మీద చెప్పేశారు. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటే ఇలాగే ఉంటుంది. మనసులో వాపోయింది నందు. కొన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత కొత్తగా పెట్టిన ఒక కాలేజీలో ఉద్యోగం దొరికింది ఆమెకి. జీతం తక్కువే అయినా అందరిలా ఎక్స్‌పీరియన్స్ అడగలేదు వీళ్ళు. ఇక్కడ చేస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కదా అనుకొని ఆమె వెంటనే ఆ కాలేజీలో ఉద్యోగానికి కుదిరింది. ఆమెకి హాఫ్ డే కాలేజీ ఉంటుంది. అందులోనూ 2 క్లాసులు మాత్రమే ఉంటాయి. మిగతా సమయం ఆ క్లాసులకు సంబంధించిన వర్క్ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చేయడమే. దాంతో నందుకి ఖాళీ సమయం ఎక్కువగా దొరికింది. తరుణేమో సాయంకాలం కాలేజీ నుండి రాగానే నేనింట్లో ఉండలేను అని బయటికి వెళ్ళి బాగా చీకటి పడ్డాక వస్తున్నాడు. రాగానే భోంచేసి వెంటనే నిద్రపోతున్నాడు. ఈయనతో నాకొక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు, ముద్దు లేదు, మురిపం లేదు. మాది ఒక కాపురమేనా? వాపోవడం ఆమె వంతు అయింది. ఇంతకుముందు నందుతో మాట్లాడడానికి అర్జున్ అయినా ఉండేవాడు. ఇప్పుడు వాడు కూడా లేడు. ఆమె బాగా ఒంటరితనం ఫీల్ అవుతోంది. చూస్తే టీవీ చూడాలి, లేదంటే రేడియో వినాలి. వాటితోనే టైంపాస్ చేయాలి. నందుకి లైఫ్ బోరుగా ఉంది. ఆమె మనసు తోడు కోరుతోంది. వయసు విరహంతో వేధిస్తోంది. అతని పొందులేని జీవితం ఇలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అని ఆమె అంతరాత్మ ఆమెను ప్రశ్నిస్తూనే ఉంది. కానీ తరుణ్ ముందు ఆమె బయటపడలేదు. అలా ఓ 2 నెలలు గడిచాయి. ఒకరోజు బావా నువ్వు పిల్లల కోసమని డాక్టర్తో చెక్ చేయించుకున్నావట కదా? నాన్న చెప్పారు ఆరగా అడిగింది. పెళ్ళై ఇంతకాలమైనా పిల్లలు పుట్టలేదని అందరూ అనడంతో రాఘవ నందుని, తరుణ్ని పిల్లల కోసం చెకప్ చేయించుకోమని బలవంత పెట్టాడు. దాంతో నందు చేయించుకుంటే ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది. ఇక ఇప్పుడు తరుణ్ చేయించుకున్నాడు. అతడు ఆమెను చురుగ్గా చూసి నీకెప్పుడూ అదే ధ్యాస విసుక్కున్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. అయినా ఆ బాధని దిగమింగింది. డాక్టర్ గారేమో నీకు 1 నెల రోజుల పాటు మెడిసిన్స్ వాడమని చెప్పారట కదా? కానీ నువ్వు కొనలేదని నాన్న చెప్పారు. ఇప్పటికైనా ఆ మందులేవో కొని వేసుకోకూడదు ప్రాధేయపడింది. ఆ మందులు వాడడం నాకసలు ఇష్టం లేదు. అందుకని కొనలేదు. అరే పిల్లలు పుట్టాలి అంటే న్యాచురల్గా పుట్టాలి. ఇలా మందులతో కనడం నాకు నచ్చదు పొగరుగా అన్న అతడు. అయినా నాకు స్పెర్మ్ కౌంట్ అంత తక్కువగా ఏమీ లేదు. పుట్టేది ఉంటే ఈ ఉన్నదానితో కూడా పుడతారని ఆ డాక్టర్ గారే అన్నారు తెలుసా? కాకపోతే ఎక్కువగా ఉంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతే తప్ప కంపల్సరీ అనలేదు. అందుకని ఇప్పుడు అవి కొని వాడడం అవసరమా? ఆమెను చూసి ముఖం చిట్లించాడు. నీకు అవసరం లేదేమో బావా, కానీ నాకు చాలా అవసరం. ఇంతవరకు నువ్వేం చెప్పినా విన్నాను. ఎలా చెప్పినా నడుచుకున్నాను. చివరికి నాకు వచ్చిన ఉద్యోగాన్ని, దాంతోపాటు సొంత ఇంటిని వదిలేసి నీతో పాటుగా వచ్చి కేవలం నీకోసం ఇక్కడ ఉంటున్నాను. అలాంటప్పుడు నువ్వు నా మాట ఒక్కటైనా వినాలి కదా? అందుకని ఒక్కసారికి నా మాట విని ఆ మందులేవో 1 నెల వాడితే బాగుంటుంది అన్న నందు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏదో ఇలా ఇవ్వు. నేను రేపు కాలేజీ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. ఆమెకు మనసులో కోపం ఉన్నా పైకి చాలా సౌమ్యంగా మాట్లాడింది. అతడు ఏ మూడ్లో ఉన్నాడో ఏమో కానీ వద్దులే అవేవో నేనే తెచ్చుకొని వాడతాను అన్నాడు. ఈ మాట నిజంగా అంటున్నావా? ఏదో మాట వరుసకి అంటున్నావా? అనుమానంతో అతన్ని చూసింది. నిజమే చెప్తున్నాను. రేపు వచ్చేటప్పుడు తెస్తాను. తెచ్చి నీ చేతిలో పెడతాను. అప్పుడు నమ్ముదువు గాని అన్న అతడు గండుగా ముఖం పెట్టుకొని పడుకున్నాడు. దాంతో నందు మరో మాట మాట్లాడలేదు. మౌనంగా నిద్రకి ఉపక్రమించింది. అతడు చెప్పినట్టుగానే మరుసటి రోజు డ్యూటీ ముగించుకొని వచ్చేటప్పుడు టాబ్లెట్లు తెచ్చుకున్నాడు. అవి నందు చేతిలో పెట్టి రోజు రాత్రి భోంచేసిన తర్వాత ఒకటి వేసుకుంటే చాలు అన్నారు. అదేదో నీ చేత్తోనే ఇవ్వు, నీకు తృప్తిగా ఉంటుంది. లేదంటే నేను వేసుకున్నానని చెప్పినా నువ్వు నమ్మవు కదా? ఆమెతో అదోలా మాట్లాడాడు. అతని పెడసరపు మాటల్ని ఆమె పట్టించుకోలేదు సరికదా? చిరునవ్వుతో అతన్ని చూసి అలాగే అని తల ఆడించింది.
ఇక ఆ రోజు రాత్రి నుండి ప్రతిరోజు రాత్రి అతనికి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ఇవ్వడం మొదలుపెట్టింది. తరుణ్ జాబ్ చేస్తున్న కాలేజీలో కోచింగ్ సెంటర్ ఉండడంతో అప్పుడప్పుడు ఎంసెట్, ఐఐటీ మోడల్ టెస్టులు పెడుతూ ఉంటారు. దానికి గాను ఇన్విజిలేషన్ చేయడానికి మనుషులు కావాలి. అలా చేయడానికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని తరుణ్కి చెప్పారు. తరుణ్ ఈ విషయం నందుకు చెప్పి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రావచ్చు అన్నాడు. కొత్త పని ఏదైనా చేయడానికి ఇష్టపడే నందు అలాగే బావా చేస్తాను అని అతనితో పాటు కాలేజీకి వెళ్ళింది. అలా ఇన్విజిలేషన్ ఉన్నప్పుడల్లా నందు వెళ్ళి ఓ 3 గంటల పాటు నిలబడి ఇన్విజిలేషన్ చేసి వస్తోంది. దానికి గాను వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇలా పనిచేయడం వల్ల 4 రాళ్ళు చేతికి రావడం నందుకి బాగా నచ్చింది. నందు పీజీ చేసి ఉండడంతో ఆ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఆమెకి ఇచ్చారు వాళ్ళు. కీ పేపర్ ఉంటుంది కాబట్టి పేపర్ కరెక్షన్ కష్టమేమీ అనిపించలేదు నందుకి. కాలేజీకి వెళ్ళి వచ్చాక బోలెడంత సమయం ఉంటుంది. ఆ సమయంలో ఈ పేపర్ కరెక్షన్ చేసేది నందు. దీనికి గాను ఎక్స్ట్రా డబ్బులు వచ్చేవి. నందు పనిచేయగా ఇలా వచ్చిన డబ్బుల్ని ఆమెకే ఇచ్చేవాడు తరుణ్. కానీ ఆమె కాలేజీలో జాబ్ చేయగా వచ్చిన జీతం మాత్రం అతను తీసుకునేవాడు. అంతకుముందు ఇంటి పనులు, బయటి పనులు అన్నీ నందునే చూసుకునేది. కానీ ఇక్కడికి వచ్చాక తరుణ్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఆమెతో పాటు అతడు మార్కెట్కి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి కావలసిన సరుకులు ఇద్దరూ కలిసి తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు నందు అడిగినా సినిమాకు తీసుకెళ్లేవాడు కాదు. కానీ నెలకి 1-2 సినిమాల చొప్పున ఆమెకు చూపిస్తున్నాడు. తరుణ్లో వచ్చిన ఈ కొద్దిపాటి మార్పు నందుకి బాగా నచ్చింది. మనసుకు నచ్చిన వాతావరణంలో ఉంటే మనిషిలో ఇంత మార్పు వస్తుందా అనుకున్న ఆమె, ఇది సరిపోదు, నీలో ఇంకా చాలా మార్పు రావాలి బావా అనుకుంది. మరి అతడు మారుతాడా? ఆమె కోరుకున్న మార్పు అతనిలో వస్తుందా? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ ఆడియో విన్న వాళ్ళందరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.